వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. క్షమించాలి ఆలస్యంగా అప్డేట్ ఇస్తున్నందుకు. పిల్లలు ఇంట్లో ఉన్నందువల్ల ఇవ్వడానికి కుదరలేదు. డాన్ బావతో లవ్ పార్ట్ 16. శాలిని ఆ గది నుంచి వెళ్ళిన తర్వాత మన పాప ఉడుక్కుంటూ, అమ్మ బాబోయ్, కొంచెం సందు దొరికితే అందరూ దూరిపోయేలా ఉన్నారు. ఒక్కొక్కటి మా వాడు కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి సరిపోతుంది, లేదంటే వాడిని క్యాండీలా పీల్చేసేవాళ్ళు వీళ్ళు అని తిట్టుకుంటూ, అయినా ఇది కొంచెం ఓవర్ చేస్తుంది అని మనసులో శాలినిని తిట్టుకుంటూ, అయినా నాకెందుకులే, సరే కానీ ఇంతకీ సహా వస్తాననిందే, వచ్చి ఉంటుందా అనుకుంటూ తన మొబైల్ తీసుకొని కాల్ చేసింది. అప్పటికే అటువైపు ఉన్న సహా కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, మీ దగ్గరికే వస్తున్నా అనేసరికి, ఎక్కడున్నావు సహా, వచ్చావా అని అడిగింది. హా, చెప్తున్నా కదా వచ్చా, నీ దగ్గరికే వస్తున్నా, ఇంతకీ ఎక్కడున్నావు అనేసరికి, పలానా ఫ్లోర్లో ఉన్నా, ఇక్కడికి రా, నేను బయటికి వస్తున్నా, బావ క్యాబిన్లో ఉన్నా అని చెప్పి మౌర్య క్యాబిన్ నుంచి బయటికి వస్తే ఫోన్ మాట్లాడుతూనే బయటికి వచ్చింది మౌర్య. ఆ తర్వాత మౌర్య చుట్టూ చూస్తూ ముందుకు అడుగులు వేసింది. ఆమె లిఫ్ట్లో వస్తున్నావా అనేసరికి, లేదు మౌర్య, స్టెప్స్ పై నుంచి వస్తున్నా, ఎందుకంటే లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం ఉందంట కదా, అందుకనే కింద వాళ్ళు చెప్పారు అనేసరికి, సరేలే, బాస్ లిఫ్ట్ పనిచేస్తుంది, కానీ నువ్వు ఆల్రెడీ కొద్దిగా పైకి వచ్చేసావు, అయినా నేను లాస్ట్ ఫ్లోర్లో ఉన్నా, ఎన్ని స్టెప్స్ ఎక్కగలవా అనేసరికి, తప్పదు మేడం, ఆల్రెడీ సగం ఎక్కేసా, ఎక్కుతాను పర్లేదు అంటూ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉంది. మౌర్యకు కూడా పాపం అనిపించి తను కూడా కిందికి ఫోన్ మాట్లాడుతూనే 2 ఫ్లోర్స్ దిగింది. అదే తను చేసిన తప్పు కావచ్చు, ఎందుకంటే తను ఉన్న ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్స్ కిందికి దిగింది తను. అప్పుడు అక్కడ తన కింద స్టెప్స్ దిగుతూ ఉన్నప్పుడు ఆ స్టెప్స్పై చాలామంది ఉన్నారు. అది వాళ్ళకు బ్రేక్ టైం కావడం వలన అక్కడ కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కూర్చొని ఉంటే, ఇంకొంతమంది ఫోన్ మాట్లాడుకుంటూ, ఇంకొంతమంది ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు అలా ఉండిపోయారన్నమాట. ఇంకా మన మౌర్య పాప అది పట్టించుకోలేదు, ముందుకు వెళ్తూ ఉంది. అప్పుడే ఉన్నట్టుండి ఆమె కాలికి ఏదో తగిలింది. దాంతో మౌర్య స్టెప్స్ పైనుంచి దొల్లుకుంటూ దాదాపు 1 ఫ్లోర్ పైనుంచి దొల్లుకుంటూ కిందికి వచ్చి పడిపోయింది. ఇక తను కిందికి పడితే డైరెక్ట్గా అక్కడి నుంచి తన బాడీ నేలకు తగిలి ప్రాణం పోతుందేమో అని అనుకున్న సమయానికి తన చెయ్యి ఎవరో బలంగా పట్టుకున్నారు. తీరా చూస్తే మౌర్య స్టెప్స్ పై నుంచి పడడం వల్ల తన స్పృహలో లేదు. ఆమెను పట్టుకున్న సహా తన బలమంతా ఉపయోగించి గట్టిగా అరుస్తూ, మౌర్య వేకప్ అని గట్టిగా అరుస్తున్నా తను స్పృహలోకే రావడం లేదు. దాంతో తనకు అర్థమైపోయింది, తన తలకు బాగా దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. అది చూసి సహా టెన్షన్ పడిపోతూ, ఇంకా ఆమె చెయ్యి ఎక్కడ జారిపోతే మౌర్య కింద పడిపోతుందో అనే భయంతో టెన్షన్ పడిపోతూ ఉంది. పైన ఫ్లోర్లో అప్పటిదాకా చాలామంది ఉన్నారు, కానీ ఉన్నట్టుండి సహా పైకి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆమెకి ఒక్క నిమిషం మైండ్ పనిచేయడం లేదు, ఆమె బలం సరిపోవడం లేదు. మౌర్యని పైకి లాగడానికి సహా వల్ల కావడం లేదు. తన చెయ్యి కూడా నొప్పి లేస్తుంది. అయినా అయినా పట్టు విడవకుండా గట్టిగా పట్టుకొని ఉంది. ఇక తన వల్ల కాక ఈరోజు మౌర్యకి ఏదైనా అయితే తనతో పాటు తన ప్రాణం కూడా పోవాలి అని అనుకునే ఆలోచనలోకి వెళ్ళిపోయింది సహా. తను అప్పుడు ఆమె పడుతున్న బాధకు, ఆమె మైండ్లో రన్ అవుతున్న భయాలకు ముగింపు పలకడానికి వచ్చాడు. తను బలహీనంగా అయిపోయింది అని అనుకున్న ఆ క్షణంలో, ఆ పొజిషన్లో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక బలమైన చెయ్యి మౌర్య చెయ్యిని గట్టిగా పట్టుకొని పైకి లాగారు
సహా ఒక్క క్షణం షాక్లో ఉండిపోయింది. తీరా చూస్తే అక్కడ అఖిల్ మౌర్యని పైకి లాగి అతడు కూడా ఆమె పొజిషన్ చూసి టెన్షన్ పడిపోతూ మౌర్య మౌర్య అంటూ అరుస్తూ ఉన్నాడు. సహా మైండ్ పనిచేయడం లేదు. ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. ఆమె కంట్లో ఎంతగా నీళ్ళు వస్తున్నాయంటే ఆమెకు ఎదురుగా ఉన్న అఖిల్ మౌర్య ఇద్దరూ అస్సలు కనిపించడం లేదు. అంతగా ఏడ్చేస్తుంది తను. అప్పుడే అఖిల్ గట్టిగా అరవడంతో అంతసేపు సహా అరవడం వీటన్నింటి వల్ల అక్కడికి అప్పటికప్పుడే వాచ్మెన్లు వచ్చేశారు. వాళ్ళు రావడంతో త్వరగా వాటర్ తీసుకురండి అని అరిచారు. అఖిల్ సహా ముందుకు అడుగు వెయ్యలేకపోతుంది. మౌర్యను ఆ పొజిషన్లో చూసి ఆమెకు ఎన్నెన్నో మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. మౌర్య తలకు కారుతున్న రక్తం ఎక్కువగా, తలకు పెద్ద దెబ్బ తగలకపోయినా కానీ ఆమె అలా దొల్లుకుంటూ కింద పడడం వల్ల కొంచెం షాక్కి గురయ్యింది. అలా స్పృహ తప్పిన మౌర్య వాచ్మెన్ వాటర్ తెచ్చి ఇచ్చేసరికి మౌర్య మొహంపై చిలకరించాడు అఖిల్. ఆ తర్వాత ఆమె మొహాన్ని తుడిచి ఆమెను చేతుల్లోకి తీసుకుంటూ మౌర్య లేవరా అని ప్రేమగా కొంచెం టెన్షన్గా కలబోసిన గొంతుతో మౌర్య లేమా అని పిలిచాడు. అతడికి కూడా చాలా భయం వేస్తుంది. మౌర్యను ఆ సిచ్యువేషన్లో చూసినా అతడికి కాళ్ళు చేతులు ఇప్పటికి కూడా పనిచేయడం లేదు. అదే తత్తరపాటులో ఉండిపోయాడు అఖిల్. అప్పుడే ఇందాక అతడు నీళ్లు చల్లడం వల్ల మెల్లగా స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది తను. మెల్లగా తలంతా నొప్పి లేస్తూ ఉంటే మసకబారిన చూపుతో చూస్తూ ఎదురుగా ఉన్న అఖిల్ని చూసింది. అప్పటికి కూడా కళ్ళు తెరవలేక మోస్తూ మళ్ళీ తెరుస్తూ ఒక 2 మినిట్స్కి అతడు పిలవడం వల్ల లేచి అతడిని గట్టిగా పట్టుకొని కూర్చొని అఖిల్ అని అంటూ హగ్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది తను. ఎందుకంటే ఆమె చాలా భయపడింది. అందువల్లే అఖిల్ ఆమెను వీపుపై నిమురుతూ ఏం కాదుమా, వచ్చేసా కదా, ఇంకేం కాదు, నేనున్నా కదా అన్నాడు. ఆమె ఏడుస్తుంటే భయపడింది అని అర్థమైంది అఖిల్కి కూడా. సహా ఆమె బాధపడడం, ఆమె భయపడడం, ఆమెను ఆ పొజిషన్లో చూసి తట్టుకోలేకపోయింది తను. తన కంట్లో కన్నీళ్ళు ఇంకా ఆగడం లేదు. ఎంతలా ఏడుస్తుందంటే ఆమెకి ఎదురుగా ఉన్న మౌర్య అఖిల్ ఇద్దరూ కనిపించడం లేదు. ఆమె బాడీ మొత్తం షివర్ అవుతుంది. మౌర్య కన్నా సహానే ఎక్కువ భయపడింది. ఆమెకు ఇందాక జరిగిన సీన్ పదే పదే గుర్తు రావడం మొదలయ్యింది. ఒకవేళ అఖిల్ రాకపోతే, ఒకవేళ ఆమె చెయ్యి పట్టుకోలేకపోయి ఉంటే తలుచుకోవడానికి కూడా, ఊహించడానికి కూడా భయంకరమైన సిచ్యువేషన్ అది. అప్పుడే కొంచెం మౌర్య అఖిల్ వాటర్ తాపించేసరికి ఆమె కొంచెం కుదుటపడి అప్పుడు చూసింది అఖిల్ వైపు. అఖిల్ మళ్ళీ ఇప్పుడు ఓకేనా అని అడిగేసరికి ఆమె తల ఊపుతూ అవును బాగున్నాను అన్నట్టు తల ఊపింది. కానీ ఎదురుగా ఉన్న సహాను చూసేసరికి ఆమె కంట్లో బాధ, ఆమెకు ఏడవడం ఇవన్నీ చూసి, ఆమె కోసం ఏడవడం ఇవన్నీ చూసి ఒక్క క్షణం షాక్ అయిపోయారు అఖిల్ మరియు మౌర్య. మౌర్య కూడా ఆమె బాధపడడం చూసి, అది అంతగా ఏడవడం చూసి, ముక్కు మొహం తెలియని తన కోసం అంతగా ఏడవడం అక్కడున్న మౌర్యకు అఖిల్కి ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మౌర్య ఆమె ఏడవడం నచ్చక సహా ఇందులో నీ తప్పు లేదురా, పైగా నిజం చెప్పాలంటే నువ్వే నన్ను ఈరోజు కాపాడావు. ఒకవేళ టైంకి నువ్వు వచ్చి నువ్వు నన్ను పట్టుకోకపోతే నేను పడిపోయేదాన్ని కదా అని. అలాగే ఇద్దరూ చాలాసేపు హగ్లోనే ఉండి బాధపడుకున్నారు. అఖిల్ కల్పించుకొని మౌర్య హాస్పిటల్కి వెళ్దాం రా, తలకు చిన్న దెబ్బ తగిలింది కదా, పైగా స్టెప్స్ పై నుంచి కింద పడ్డావు కదా, ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనేసరికి పర్లేదు బావా, నేను బాగానే ఉన్నా, ముందు పైకి బావ ఉన్న ఫ్లోర్కి వెళ్దాం పదండి, నేను బావకి చెప్పకుండా కిందికి వచ్చేసా, పైగా ఎందుకో తెలియదు బావని చూడాలి అనిపిస్తుంది అని అడిగింది మౌర్య. అఖిల్ ఎందుకో అన్నట్టు చూసేసరికి తెలీదు, ఏదో దిగులు, నేను ఇప్పుడు
బావ దగ్గరికి వెళ్ళాలి అని మొండిగా చెప్పింది మళ్ళీ. దాంతో అతడికి సరే పద అని అంటూ మెల్లగా ఆమెకి ఇద్దరు చెరువైపు నిలబడుకొని ఆమెను పట్టుకున్నారు. ఆ తర్వాత మౌర్యను మెల్లగా పైకి తీసుకెళ్లారు. అక్కడ ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా అఖిల్ మౌర్యను అంత జాగ్రత్తగా తీసుకురావడం చూసి షాకింగ్గా ఫీల్ అయ్యారు. మళ్ళీ విక్రమ్ సరే అంత బాగా చూసుకుంటే ఇక తన తమ్ముడు చూసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టు అనుకున్నారు. కానీ ఆమె తలకు గాయం ఉంది. దాని నుంచి లైట్గా రక్తం కారుతుంది. అది చూసి ఏదో జరిగింది అని ముందుకు వచ్చి అడిగే ధైర్యం లేక సైలెంట్గా టెన్షన్గా చూస్తూ ఉన్నారు. ఎవరికో మూడింది అనుకుంటూ. మౌర్య విక్రమ్ మీటింగ్ జరుగుతున్న రూమ్ పక్కనే ఉంది. ఆమె లోపలికి రావడంతోనే విక్రమ్ గది దగ్గరికి ఆమెను తీసుకెళ్తూ ఉంటే బావా ఆ రూమ్లో ఉన్నాడు అని అఖిల్కు మెల్లగా చెప్పింది. అఖిల్ ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. మౌర్య ఏదో తెలియని వెలితి, బాధ. ఆమె నిజంగానే కింద పడిపోయి ఉంటే, తనకేదైనా జరిగి ఉంటే అదే తనకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ తను లేని అతడు తీసుకోలేడు. ఆ విషయం మౌర్యకు తెలుసు. వెంటనే గుర్తు రాగానే బావా అంటూ డోర్ ఓపెన్ చేసింది. అతడు వాళ్ళకు ఏదో నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అతను ఎంత కోపంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటే ఏదో డీల్ విషయంగా కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసేసరికి చిరాకుగా డోర్ వైపు చూశాడు. కానీ అక్కడ మౌర్య, ఆమె తలకు గాయం, ఆమె బట్టలు లైట్గా నలిగిపోయి ఆమె మొహం వాడిపోయి అతడికి అర్థమయ్యింది ఏదో జరిగింది అని. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని హత్తుకుంది. విక్రమ్ ఆమెను చూస్తూ ఆమె తలపై చెయ్యి వేసి అతడు కూడా అలాగే గట్టిగా టైట్గా పట్టుకున్నాడు. ఆమె తలపై దెబ్బ చూసే అతడికి సగం ప్రాణం పోయిన ఫీలింగ్ కలిగింది. అతడు ఎమోషన్ ఏది బయటికి కనిపించనివ్వడు. అలాంటిది ఇప్పుడు మాత్రం అతడు ఆమె రక్తాన్ని చూసే ఇంత గట్టిగా ఆమెను హత్తుకున్నాడు అంటే అసలు పక్కన ప్రపంచాన్ని కూడా మర్చిపోయాడు ఆ క్షణం. పైగా ఆమె ఏడవడం, ఆమె భయపడడం ఇవన్నీ చూస్తే మౌనంలోనే అతడి బాధ, అతడి నిశ్శబ్దం అన్నీ కోపంగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె రక్తాన్ని చూడలేక ఆమె ఏడుస్తూనే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో ఎనిమిదో వింతలా చూసినట్టు చూస్తూ ఉన్నారు. మన విక్రమ్ సార్ ఒక అమ్మాయిని హక్ చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయారు అక్కడున్న వాళ్ళు. అప్పుడే అఖిల్ మరియు విక్రమ్ అసిస్టెంట్ అయిన కిషోర్ ఇద్దరు కలిసి మీటింగ్ తర్వాత పెట్టుకోండి, ఎప్పుడు వెళ్ళిపోండి అని చెప్పేసరికి దాంతో ఎవరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా లేచి వెళ్ళిపోయారు. మౌర్య ఏడవడం చూడలేక మెల్లగా ఆమెను జరిపి ఆమెకు వాటర్ తాపించి ఏమైంది మా, ఎందుకలా ఉన్నావు, ఈ దెబ్బేంటి అని చాలా స్మూత్గా అడిగాడు. దాంతో బావా అంటూ అతడికి దూరం అవుతాను అనే ఆలోచన తట్టుకోలేక ఆమె ఎమోషనల్ అయిపోయి వెంటనే అతడి నుదురుపై, అతడి బుగ్గలపై, అతడి కళ్ళపై, అతడి ముక్కుపై, గడ్డంపై, ఆఖరణ అతడి పెదాలను అందుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. అలా పెడుతున్నప్పుడు ఆమె కంట్లో కన్నీళ్ళు ఆగడం లేదు. అతడు ఆమె చేస్తున్న పనులకు అడ్డుపడలేదు. కానీ ఆమెలోని వేదన, వ్యధ రెండూ అతడి మైండ్లో వేల అలజడులను సృష్టిస్తూ ఉంటే ఒక్క క్షణం సైలెంట్గా ఉన్నాడు. ఎంతో డీప్గా కిస్ చేస్తుంది అంటే కన్నీళ్ళు ఆగడం లేదు. ఒకవైపు ఆమెకు ఊపిరి ఆడడం లేదు. దాంతో విక్రమ్ అర్థం చేసుకొని మెల్లగా ఆమెను కొంచెం జరిపి ఆమెను గుండెలకు హత్తుకొని ఒకే ఒక్క మాట అన్నాడు, చావు కూడా మనల్ని వేరు చెయ్యలేదు అన్నాడు విక్రమ్. అతడు అన్న మాటతో ఆమెకు కొండంత ధైర్యం వస్తూ ఉంటే నిజంగా ఈరోజు నేను ఒకవేళ చచ్చిపోయి ఉంటే నువ్వు నన్ను ఊహించుకుంటూ లేదా నేను లేని జీవితం నువ్వు బతకడానికి కూడా ఆలోచిస్తావు కదా, అది గుర్తొచ్చేసరికి ఏడుపు వచ్చేసింది బావా అని ఆమె ఇంకా టైట్గా అతన్ని పట్టుకుంటూ ఉంటే ఒక్క క్షణం విక్రమ్ ఆమె భయాన్ని అతడు తీసేసుకుంటూ
ఏమైందిరా? నేనున్నా కదా! చెప్పు. నాదే తప్పు అనిపిస్తుంది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి సరిగ్గా చూసుకోలేదేమో. ఏం జరిగింది మా? అని అంటూ ఆమెను చైర్‌లో కూర్చోబెట్టి, మోకాళ్ళపై కూర్చొని, ఆమె తలకు అయిన దెబ్బ దగ్గర టిష్యూతో బ్లడ్ క్లీన్ చేస్తూ, ఆమె నొప్పికి అమ్మ అనడంతో అతనికి అతని చెయ్యి పిడికిలి బిగుసుకుంది. వెంటనే కిషోర్ అని అరిచాడు. దాంతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన తన పిఏ కిషోర్‌ని చూస్తూ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా అన్నాడు చాలా కోపంగా. కానీ మౌర్య వద్దు బావా వదిలేయ్ అనేసరికి అతడు కోపంగా నోరు మూసుకో అన్నాడు. అక్కడే ఉన్న అఖిల్ మౌర్య దగ్గరికి వచ్చి, మౌర్య, ఇందాక విక్రమ్ ఆమెని అరవడం అతడికి బయట ఉన్న అందరికీ వినిపించింది. అతడు అందుకే లోపలికి వచ్చి అతడు, మౌర్య, కామ్ డౌన్. ఎందుకు నువ్వు అన్నయ్య చేస్తున్న పనులు అడ్డుపడుతున్నావు? ఎవరో కావాల్సిందే నిన్ను టార్గెట్ చేస్తారు. అది క్లియర్‌గా అర్థమవుతుంది కదే! కాబట్టి అన్నయ్య నువ్వు చేయాల్సింది చెయ్యి. నేను తన్ని చూసుకుంటా అని చెప్పాడు. మౌర్య, నువ్వు ఈ వాటర్ తాగు అని అంటూ ఆమెకు వాటర్ ఇచ్చాడు. విక్రమ్ అక్కడి నుంచి ఆమె వైపు కొంచెం కోపంగా, కొంచెం విసుగ్గా చూసి వెళ్ళిపోయాడు. అతడికి ప్రతి క్షణం ఆమెను వెన్నంటే ఉండి కాచుకోవడం చిన్నప్పటి నుంచి అతడికి అలవాటు. అలాంటిది మొదటిసారి ఆమె రక్తం అతడు చూశాడు. ఆ క్షణం అతడి మైండ్‌లో చాలా క్రూయల్ థాట్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత అఖిల్ ఆమె దగ్గర ఉంటే అప్పుడే మౌర్య ఇక అతడు ఎంత చెప్పినా వినడు అని అర్థమై ఆమె సైలెంట్ అయిపోయింది. కానీ సహా గుర్తు వచ్చేసరికి అఖి, సహా ఎదురా అంది. అఖిల్ అప్పుడు చూశాడు తన పక్కనే ఉన్న సహా ఇప్పుడు లేదు. ఏమోనే చూస్తానులే, నువ్వైతే ముందు కొంచెం కుదుటపడు అని ఆ తర్వాత సరే పద మనం వెళ్దాం. వీలైతే అన్నయ్యకి చెప్పి ఇంటికి నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని ఆమెను లేపాడు. మన బాబుగారు డైరెక్ట్‌గా సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్‌కి వెళ్ళిపోయాడు విక్రమ్. అతడు రావడం అక్కడున్న పర్సన్ చూసి వణికిపోతూ కంగారుగా సార్ అనేసరికి, ఏం పీకుతున్నావు? ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? ఏదైనా తేడా జరిగితే నాకు చెప్పనవసరం లేదా అని అంటూ లాగిపెట్టి ఒకటిచ్చాడు. వాడు దెబ్బకు దడుచుకున్నాడు. విక్రమ్ ఎంత గట్టిగా కొట్టాడంటే అతడు కొట్టిన దెబ్బకు వాడి 2 పళ్ళు ఊడి కింద పడ్డాయి. రక్తం కూడా వామిటింగ్ చేసుకున్నాడు. అంత గట్టిగా కొట్టేశాడు. బాబుకు కోపం పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. అప్పటికే అతనికి కోపం కంట్రోల్ కావడం లేదు. అతడే వెళ్ళి కోపంగా చెక్ చేశాడు. చెక్ చేసిన వెంటనే అక్కడ దాదాపు ఒకటేసారి 3 ఫ్లోర్స్‌లో సీసీ కెమెరాస్‌కి ఎవరో బెలూన్స్ అడ్డు పెట్టారు. వెంటనే అతడి వేలో అతడు కనుక్కోవాలి అనుకున్నాడు. అందుకోసమే అక్కడున్న కింద పడిపోయి ఉన్న వాడిని అస్సలు పట్టించుకోకుండా వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. వెంటనే అప్పుడే కిషోర్ వచ్చి విక్రమ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చేసరికి విక్రమ్ దాన్ని చెక్ చేస్తూ అతడు ఆఫీస్లో వాళ్ళకు కూడా తెలియకుండా కొన్ని మెయిన్ ప్లేసెస్లో పెట్టిన కెమెరాస్ అవి ఎవ్వరికీ తెలియదు. కేవలం విక్రమ్కి మాత్రమే తెలుసు. తన అసిస్టెంట్ కిషోర్కి కూడా తెలియదు ఆ విషయం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒకసారి మొత్తం చెక్ చేసిన తర్వాత అతడి కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తూ, కిషోర్, వేర్ ఇస్ శాలిని అన్నాడు కోపంగా. కిషోర్ టెన్షన్గా, తీసుకొస్తాను సార్ అంటూ వెళ్ళాడు. కిషోర్ శాలినితో పాటు ఇంకొంతమందిని కూడా తీసుకొని రమ్మని ముందే చెప్పాడు విక్రమ్. వాళ్ళ పేర్లు కూడా చెప్పి పంపించాడు. విక్రమ్ చెప్పిన అందరూ ఆల్మోస్ట్ అతను ఉన్న దగ్గరికి వచ్చేశారు, శాలిని తప్ప. అది ఒక సపరేట్ రూమ్. ఎవ్వరికీ లోపలికి అలౌ లేదు, అఖిల్తో సహా. దాంతో కిషోర్ అక్కడికి ఒక 5 మంది అబ్బాయిలను, 3 అమ్మాయిలను తీసుకొచ్చి విక్రమ్ ముందు నేలపై తోశాడు. అప్పటికే విక్రమ్కి టెంపర్ లేచిపోయింది. కానీ కోపాన్ని బిగబెట్టుకుంటూ సైలెంట్గా టేబుల్ ముందు చైర్లో కూర్చొని టేబుల్పై ఉన్న ఒక పేపర్ వైట్ని తిప్పుతూ కోపాన్ని అదుపు చేస్తూ ఉన్నాడు విక్రమ్. కిషోర్
తీసుకొచ్చిన వాళ్ళను నేలపై పడేసిన వాళ్ళు భయంతో అప్పటికే వణికిపోతూ ఉన్నారు. శాలిని చెప్పింది వాళ్ళకు సగమే. వాళ్ళు అది విని వాళ్ళు ఏదో చేసేశారు. తీరా చూస్తే అక్కడ జరిగింది వేరు. ఒక్క క్షణం వాళ్లకు జరిగింది చూసి భయపడి పారిపోయారు. కానీ వాళ్ళు సహాకి హెల్ప్ చేసి ఉంటే సరిపోయేదే. వాళ్ళు తప్పు లేదు అని విక్రమ్ చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేసేవాడు. కానీ వాళ్ళు చేసిన తప్పు అక్కడి నుంచి వెళ్ళిపోవడం భయపడి విక్రమ్ పేపర్ వెయిట్ని తిప్పుతూ ఉంటే ముందున్న వాళ్ళు వణికిపోతూ సార్ అని ఏదో వాళ్ళలో ఉన్నవాడు కొంచెం ధైర్యం తెచ్చుకొని లేచి మాట్లాడబోయాడు. కానీ విక్రమ్ చైర్లోనే కూర్చొని ఒక్కసారిగా అతడి చేతిలో ఉన్న పేపర్ వెయిట్ని విసిరి వాడి మొహాన కొట్టాడు. ఒక్కసారిగా తగిలిన అది ఆ దెబ్బకు మౌర్యకు ఎక్కడైతే తలకు తగిలిందో అక్కడే తనకు తగిలిన దానికన్నా రెట్టింపు బాధ వాడికి చూపించాడు విక్రమ్. వాడు అరుస్తూ రక్తం కారుతున్నా వాడి తలను గట్టిగా పట్టుకొని భయపడిపోతూ ఉన్నాడు. వాడు గట్టిగా అతడు షటప్ అని అరిచేసరికి అతడి కంచుకంఠం మారిపోయింది. ఎప్పుడు సైలెంట్గా ఉండే తమ బాస్ వాళ్ళు డేంజరస్ అని విన్నారే కానీ మరీ ఇంత భయంకరంగా అతడు నార్మల్గా అరిచినా కూడా అతడిలో ఒక రాక్షసుడు కనిపిస్తున్నాడు వాళ్లకు. అక్కడున్న అమ్మాయిలు ఇంకా భయపడిపోతూ నేలపై ఉన్న వాళ్ళు తలా ఒక మూలకు ముడుక్కుపోయారు. కానీ విక్రమ్ అక్కడే ఉన్న కిషోర్ని చూస్తూ కిషోర్ తీసుకురా అన్నాడు. వెంటనే కిషోర్ బయటికి వెళ్ళి అతనితో పాటు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చాడు. వాళ్ళ చేతిలో 2 ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలు ఉండేసరికి అక్కడున్న వాళ్ళు భయపడిపోయారు. కానీ విక్రమ్ కళ్ళతోనే సైగ చేశాడు కానివ్వండి అంటూ. దాంతో తమ బాస్ ఆర్డర్ సైలెంట్గా ఎందుకు ఉంటారు వెంటనే ఆ చువ్వలను అక్కడున్న అందరి చేతులపై కాళ్ళపై ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను దారుణంగా కాల్చడం మొదలుపెట్టారు. ఆ చువ్వలకు వేడి తగ్గిపోతూ ఉంటే ఇంకా వేరే తెప్పించి పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళ అరుపులు విక్రమ్ చెవికి చేరుతూ ఉంటే అతడు సైలెంట్గా కూల్గా కళ్ళు మూసుకున్నాడు. అతడి కళ్ళల్లో ఒక్కటే మెదులుతూ ఉంది, కేవలం ఆమె అతన్ని హత్తుకోవడం. ఆమె అతన్ని ఎక్కడ కోల్పోతుందో, ఒకవేళ దూరం అయిపోతే అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అంటే ఆమె పడిపోతున్నప్పుడు ఎంత బాధపడిందో, ఎంత టెన్షన్ పడిందో. ఆమెకు తగిలిన దెబ్బ, అతడి మనసులో ఆమె మీద ఉన్న ప్రేమ, వీటన్నింటినీ అతడిలో ఉన్న మాన్స్టర్ కంట్రోల్ చేయలేకపోయాడు. అప్పటికే వాళ్లకు అసలు సరిపోలేదు అన్నట్టు అప్పటికప్పుడు కార్పుడు తెప్పించి ఎక్కడైతే ఇందాక ఆ ఇనుప చువ్వలతో కాల్చారో అదే ప్లేస్లో మళ్ళీ ఆ కారపొడి అందరికీ వాళ్ళపై చల్లేసరికి ఆ దెబ్బలపై మరియు వాళ్ళ కళ్ళపై పడి మంటలు తట్టుకోలేక ఆర్తనాదాలు పెడుతూ దీనికన్నా మమ్మల్ని చంపేయండి సార్ అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నా వినిపించుకోవడం లేదు. విక్రమ్ కోపంగా కిషోర్ వైపు చూస్తూ వీళ్ళు అది చెప్పింది అని చేశారు అంతే, అసలైనది ఎక్కడికెళ్ళింది అన్నాడు. దాంతో బాస్ అది మీరు తన్ని చూశారు కానీ మొత్తం ల్యాప్టాప్లో చూసిన తర్వాత శాలిని ఎవరో ఇక్కడి నుంచి ఒక 5 మంది అమ్మాయిలు తన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మామూలుగా అయితే కంపెనీలో ఇది జరిగి ఉంటే ఈజీగా తెలిసిపోయేదేమో, కానీ శాలిని మీకు డౌట్ వచ్చిందని వేరే కెమెరాస్ పెట్టారు అని అది చెక్ చేస్తున్నారో అని తెలుసుకొని తను తప్పించుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎవరో తన్ని కిడ్నాప్ చేశారు. పైగా వాళ్ళు తన్ని రోడ్డుపైనే కాళ్ళతో తంతూ ఆ 5 అమ్మాయిలు చాలా క్రూయల్గా కొట్టారు అని కిషోర్ చెప్పేసరికి విక్రమ్ ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తూ సరే ఈ చెత్తను తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పాతిపెట్టి అని చెప్పి బయటికి వచ్చి అతడి వెనకే వస్తున్న కిషోర్తో వీళ్ళ ఫ్యామిలీకి ఏ అవసరం వచ్చినా మన ఆఫీస్లో
చచ్చిపోయారు కాబట్టి వాళ్ళను సెటిల్ చేసేయి. ఇలాంటి నీతిమాలిన కుక్కలు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబాలైనా ఎప్పుడు ఇన్ని రోజులు బాగుపడలేదు. ఇప్పుడైనా వీళ్ళ చావు కారణంగా వచ్చే డబ్బుతో సంతోషంగా ఉంటారు అనేసి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ తర్వాత విక్రమ్ వెళ్ళిపోవడంతో కిషోర్ అతడు టెన్షన్ తగ్గించుకుంటూ, అసలు ఈ శాలినికి పోయే కాలం వచ్చింది, అయినా దీన్నెవరు తీసుకుపోయి ఉంటారు అని అనుకుని, సరేలే మొదట వాళ్ళ గురించి చూసుకుందాం అని విక్రమ్ చెప్పిన పని గుర్తొచ్చింది. వెళ్ళిపోయాడు వెంటనే. విక్రమ్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేస్తున్నాడు అంటే అతడికి ఎంతోమంది శత్రువులు కూడా ఉంటారు. అంత చిన్న వయసులో అంత బిజినెస్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యాలిబర్ ఉండాలి. అంతే తెగువ, తెగింపు ఉండాలి. అతడు ఎదుగుతూ ఉంటే అతడి కుటుంబానికి హాని చేయాలి అని చాలామంది ట్రై చేశారు. అంతెందుకు, అతడి బలహీనత ఎవరో తెలుసుకొని ఆమె దాకా వెళ్ళాలి అని చాలామంది ట్రై చేశారు. కానీ ఒక్కరిని కూడా ఆ ఆలోచన వచ్చిన వాళ్ళని అతడు బ్రతకనించిన ఆనవాళ్ళే లేవు. అలా విక్రమ్, అఖిల్, మౌర్య ఉన్న రూమ్కు వెళ్ళాడు. అప్పటికే మన పాపకు నీరసంగా ఉండడంతో తనకు ఒక జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పడంతో పాప జ్యూస్ గ్లాస్ చేతిలో పట్టుకొని అఖిల్ భుజంపై తల వాల్చింది. జ్యూస్ ఒక 2 సిప్స్ వేసి, ఈ పాటికి అందరినీ వేసేసి ఉంటాడు నా డెవిల్ గాడు అని మనసులోనే అనుకుంది. అయినా ఆ దొంగమొహంది శాలినినే ఇదంతా చేసింది అని ఆమెకు అర్థమైపోయింది. అది కనిపిస్తే 4 తన్నాలి. దాన్ని చూసినప్పుడు జస్ట్ కామెడీ పీస్లా ఉంది. నాకేం ప్రాబ్లం లేదులే, 4 చివాట్లు పెడితే పోతుంది అనుకున్నా, కానీ ఇంత చేస్తుంది అనుకోలేదు అని మనసులోనే భయపడుతూ ఉంది. అప్పుడే విక్రమ్ ఆ రూమ్లోకి వచ్చాడు. తన తమ్ముడు భుజంపై తలవాల్చి ఏదో ఆలోచిస్తూ, తాగాలా వద్దా అన్నట్టు మొహం పెట్టి చూస్తున్న మౌర్యను చూసి కోపంగా, ముందు ఆ జ్యూస్ తాగు, లేదంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు. అప్పటి వరకు అంత ప్రేమగా మాట్లాడి మళ్ళీ వీడికి ఏం పురుగు కుట్టిందో తిక్కలోడు, మళ్ళీ నాపై అరుస్తున్నాడు అని ఉడుక్కుంటూ, ఇప్పుడు తాకపోతే తంతాడు అని ఒక గుక్కలో మొత్తం తాగేసి అఖిల్ షర్ట్కే మూతి తుడిచింది. విక్రమ్ చురుగ్గా చూశాడు. అఖిల్కి అస్సలు అర్థం కాని ఎక్స్ప్రెషన్తో చూశాడు ఆమెను. అతడు తన అన్నయ్య కోపంలో ఉంటే ఇది చేసే తింగరి వేషాలకు అతడికి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు పాపం. నిజం చెప్పాలంటే మన విక్రమ్ బాబుకి ఓసిడి ఒక రేంజ్లో ఉంటుంది. కానీ మన మౌర్య పాప మరియు అఖిల్ బాబు ఇద్దరు పరమ బద్ధకస్తులు. అందుకనే వాళ్ళిద్దరికీ ముందు నుంచే అలవాటు ఇలా చేయడం. కాబట్టి తుడిచేసింది అన్నమాట. అలా కొద్దిసేపటి తర్వాత విక్రమ్ అతడి పర్సనల్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడు. కరెక్ట్గా విక్రమ్ ఆ రూమ్లో నుంచి రావడం, మన సహా పాప బయట నుంచి లోపలికి రావడం రెండు ఒక్కటేసారి జరిగాయి. రూమ్ మధ్యలో కూర్చొని వాళ్ళ పిచ్చి లోకంలో వాళ్ళు మునిగిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారు. అఖిల్ మరియు మౌర్య ఎవరా వచ్చింది అన్నట్టు మెయిన్ డోర్ వైపు చూడగా అక్కడ సహా జ్యూస్ బాటిల్స్తో కనిపించింది. మౌర్య షాక్ అయ్యి, సహా అప్పటినుంచి నీకోసమే చూస్తున్నా, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది మౌర్య అమాయకంగా. అక్కడే ఉన్న విక్రమ్ ఆమె ఏం చెప్తుందా అన్నట్టు వెళ్ళి పొగరుగా అతడి చైర్లో కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుంటూ. సహా భయపడుతూనే బెదురు కళ్ళతో అది మౌర్య అని ఏదో చెప్పబోతూ ఉంటే అఖిల్ కలగజేసుకొని, అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, చెప్పి వెళ్ళొచ్చు కదా అని కొంచెం గట్టిగా రెట్టించాడు అఖిల్. సహా సైలెంట్గా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయింది. అది చూసిన విక్రమ్ పెదాలపై ఒక చిన్న ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. చూద్దాం
నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో. క్షమించాలి ఆలస్యంగా ఇస్తున్నందుకు, కానీ రేపు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ ఇచ్చేస్తాను. టెన్షన్ పడకండి, ఇక డైలీ వచ్చేస్తుంది. అండ్ ఇష్టసకుడు కూడా వీలైతే రేపు ఇచ్చేస్తాను. దాని ఫాలోవర్స్ కూడా ఉంటే అడుగుతున్నారు కదా, రేపే ఎండింగ్ పార్ట్ ఇచ్చేస్తా. బాయ్ బాయ్.